ఏం సీతమ్మ, ఇంకా పని కాలే? పనికేముంది లేవే కాకమ్మ, ఎక్కడి నుంచి రాక. హుష్, దూరంగా జరగవే. ఇవిగో నీకు కావలసినవి మెతుకులేగా, నీ పిల్లలకు కూడా పెట్టు. అలా మీద మీదకు రాగు. అవిగో ఆ పళ్ళెల్లో నీళ్లున్నాయి, తాగు. అవునమ్మా సీతమ్మ, మెతుకుల కోసం నీ దగ్గరికి వచ్చాననుకుంటున్నావా? ఏదో పాపం కష్టాల్లో ఉన్నావని నీ దగ్గరగా వచ్చి ఓ మాట నీ చెవిని పడేద్దామని. ఏమిటి అంత రహస్యం? ఎక్కడి నుంచి వచ్చావే? ఏం కబురు తెచ్చావు? అది నీ పెద్ద కోడలు ఇక్కడి నుంచి నీ రెండో కొడుకు దగ్గరికి పంపేయాలని పట్టుకుని కూర్చుందని ఆ మధ్య చెప్పావుగా సీతమ్మ. ఆ, చెప్పాను. అయితే అయితే ఏముంది, నీ రెండో కొడుకు ఇంటి నుంచే వస్తున్నాను. మా అమ్మను అన్నయ్య పంపుదారట, ఉత్తరం వచ్చింది. అన్నాడో లేదో? ఆ, అన్నాడు లేదో? ఏమంతే మా కోడలు, అలా మౌనం వహించావేమే? చెప్పమ్మా కాకమ్మ. తాటి చెట్టంత ఎత్తులు లేచి గిద్దెలన్నీ నేలకేసి కొట్టింది నీ కోడలు. అంటే కాకమ్మ, నేను అయ్యో, అర్థం కాలేదా సీతమ్మ? ఇదిగో మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఆమె గారు ఇక్కడికి రానవసరం లేదు. ఆవిడ గారికి చాకిరీ నే చేయలేను. నా నడుము నొప్పి, నా బాధలతో ఓ మూల నేచొస్తూ ఉంటే ఆవిడ గారిని కూడా తీసుకువస్తాడట. పాపం అన్నయ్య వదిన పెద్దవాళ్ళయ్యారు కదే, కొన్నాళ్ళు మన దగ్గర ఉంచుకుని మా తమ్ముడి దగ్గరికి పంపేద్దాం. ఏమంటావు? అంటే వాళ్ళకేనా వయసు పైబడేది? మనకు పైబడింది. మీరు రిటైర్ అయ్యారు, నా వల్ల కాదు. ఇటు మీకు అటు ఆవిడకు అన్ని చేతికి అందిస్తూ సేవలు చేయడానికి. ఇక ఆవిడ మాట ఎత్తకు నా దగ్గర. అంటూ గిన్నెలు అద్దం మెతుకులు మూతి పళ్ళల్లో విసిరికొట్టి గిన్నెలు తోవడానికి కాబోలు కింద పడేసి గబా గబా లోపలికి వెళ్ళిపోయింది. ఆ 4 మెతుకులు నేను గుట్టుకున్నా పొత్తులో వేసుకున్నాననుకో. నేను మా రెండో కొడుకు దగ్గర కూడా ఉండకూడదటే కాకమ్మా. అయ్యో రామా, 4 మగపిల్లలే నీకు, ఏ లోటు రానివ్వరే. ఆస్తి నగ నట్ర నీ మగపిల్లలకు, నీ 2 ఆడపిల్లలకు సమానంగా పంచి ఇచ్చేశానుగా. ఇక వాళ్ళు నిన్ను మహారాణిలా చూసుకుంటారు. నేను లేకపోతే నీ గతేమిటా అని ఏడవకు సీత, ఏడవకు అని చెప్పి ఆయన నిశ్చింతగా కన్ను మూశారు కాకమ్మ, నిశ్చింతగా కన్ను మూశారు. నాకు తెలియదా సీతమ్మ? అలా కన్నీళ్ళు పెట్టుకోకమ్మా. కాలం మారిపోయింది. మీ ఆయన మహామాయకుడు, మాయా మర్మం ఎరుగడు పాపం. మారుతున్న మనుషుల మనసులు, తరిగిపోతున్న అనుబంధాలు, ఆప్యాయతలు ఆయన తెలుసుకోలేదు. ఎవరి ఇంటికి వచ్చినా ప్రేమగా పలకరించి ఏదైనా అవసరమైన వాళ్లకు లేదనకుండా చేతనైన సహాయం చేసేవాడు, మహానుభావుడు. కానీ నీకు మాత్రం అన్యాయం చేసిపోయాడు. నాకు అన్యాయం చేయడం ఏమిటే? అన్యాయం కాక మరేమిటమ్మా? కనీసం ఇల్లయ్యా నీ పేద రాయలేదు. పిల్లలను అమాయకంగా నమ్మి ఆస్తి అంతా వాళ్ళకి రాసి ఇచ్చేశాడు. ఇక నిన్ను ఇలా ఆడుకుంటున్నారు వాళ్ళు. నేను చూశానుగా ఆనాడు. అలా రాయవద్దని దగ్గరికి వెళ్ళి చెప్పబోతుంటే హుష్ హుష్ అంటూ నన్ను దూరం చేశారాయే. మీ ఆయన పోయిన రోజున నేను అక్కడే ఉన్నానుగా. ఎంత ప్రేమ వెలకపోశారు నీ మీద నీ కొడుకులు కూతుళ్ళు. ఆస్తుల తాలూకు కాగితాలు వాళ్ళ పెట్టెల్లో సర్దుకుంటూ నీ కోడళ్ళు బుక్కులు తుడుచుకున్నారు, కంట్లో చుక్క నీరు లేకుండా దొంగ ఏడుపులతోటి. సంబంధాలు తెగిపోతున్నాయి. అదిగో నీ పెద్ద కొడుకు ఏదో ఉత్తరం తీసుకుని వస్తున్నాడు. నేను నా గూట్లోకి వెళ్తాను. అమ్మా, నీ రెండో కొడుకు ఉత్తరం రాశాడు. వాడు రిటైర్ అయ్యాడుట. వాళ్ళ ఆవిడకు ఒంట్లో బాగుండదట, నిన్ను పంపొద్దని రాశాడు. నీ 3వ కొడుకు రాస్తాను వచ్చి తీసుకువెళ్ళమని. వాడేమంటాడో?
మీరు ఎలా చెప్తే అలా నాయనా, ఎక్కడికి పంపితే అక్కడకు. విన్నావుగా సీతమ్మ, నేను చెప్పింది నమ్మావుగా. వెళ్తానమ్మా, మళ్ళీ వస్తాను. జయా, ఓ జయా, ఎక్కడున్నావే? ఎప్పుడు ఆ వంట గదిలోనేనా? ఇంకా వంటకాలే? టైము 8:30. నేను ఆఫీస్కి వెళ్ళాలి. అన్నయ్య ఫోన్ చేశాడు. అయిపోయిందండి. ఇంతకీ ఏమన్నారండి మీ అన్నయ్య? అంతా కులాసాగా ఉన్నారు కదా? ఆ నిక్షేపంగా ఉన్నారు. అలా వెళ్ళిపోతావేం? అన్నం వడ్డిస్తానండి. నీకు టైం అవుతుందిగా ఆఫీసుకు. నీకు పొద్దున్న సమయం ఉండదు, సాయంకాలం సమయం ఉండదు. ఎప్పుడు చూసినా చెమటోడిపోతూ ఆ వంటగదిలో మీ అత్తగారు వస్తున్నారట. వింటున్నావా? వింటున్నాను. చాలా సంతోషంగా ఉందండి నాకు. వెళ్ళి తీసుకురండి. అయినా మీ అన్నయ్య అడగాల అమ్మను తీసుకువెళ్ళమని. బాబోయ్, ఆ ముసలిది వస్తే నా తిప్పలు ఇన్ని అన్నీ కావు. ఇదిగో అత్తగారు వస్తోందని ముచ్చట పడిపోతోంది ఈ కోడలు. ఆవిడ గారు వచ్చింది లగాయితూ, ఒరే నాయనా, కాలు నొప్పిరా, కన్ను కనిపించడం లేదురా అంటూ నా ప్రాణం తీస్తుంది. చాలండి మీ మాటలు. పెద్దవాళ్ళు అయ్యాక శరీర బాధలు ఉండవా ఏమిటి? మనం వాళ్ళ అవసరాలు ప్రేమగా తీరిస్తే సగం శరీర బాధలు పోతాయి. అయినా తల్లి పిల్లలకు చెప్పగా ఎవరికి చెప్తే తీరుస్తారండి వాళ్ళ కష్టం? చాలేవో చెప్పొచ్చావు నీతులు. నాకు సహాయం చేస్తావా అన్నయ్య? ఇల్లు కట్టుకుంటున్నాను అని అడిగితే నయా పైసా రాల్చలేదు. గృహప్రవేశం నాడు ఎక్కడ లేని మర్యాదలు చేసి పంపావు. అమ్మ ఒక్క మాట కూడా చెప్పి సహాయం చేయించలేదు. ఇంతంత కళ్ళు వేసుకుని చూడడం తప్ప. బావుందండి. ఆవిడేం చెప్పగలదు? పెద్దావిడ. చెట్టంత కొడుకులు మీరు. మీకే తెలియాలని ఊరుకుంది, కలగ చేసుకోలేదు. అయినా ఆస్తిపాస్తులు సమానంగా పనిచేసిందిగా. ఇక ఆవిడ ఏం మాట్లాడగలదు? మీ అవస్థలు మీరు పడాలి. ఎంత మాట, ఎంత మాట. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు ఈది గారి కోపం వాళ్ళ అమ్మ మీద చూపిస్తున్నారు. రండి రండి, అన్నం వడ్డించేస్తాను. పాపం సీతమ్మకు ఈ కబురు చేరవయ్యాలి. ఎదురు చూస్తూ ఉంటుంది ఆశతో. మూడో కొడుకు తీసుకువెళ్తాడని. పాపం ఆశ వదిలివేయమని చెప్పాలి. కోడలు మంచిదే పాపం, కొడుకే ఇలా. సీతమ్మ, చెట్టు పైన ఉన్నాను, పైకి చూడు, పైకి. రామ్మా కాకమ్మ, ఎక్కడ నుంచి రాక 4 మెతుకులు కరిచావా? గొంతు దాకా బోలెడు కబుర్లుంటే మెతుకేలా దిగుతుంది సీతమ్మ? సరే, ఆ కబుర్లేవో కక్కి గోడ మీద పళ్ళెల్లో అన్నం నీళ్లు ఉన్నాయి, గొంతులో వేసుకో. నీ మూడో కొడుకు దగ్గర నుంచే. పాపం నీకు అక్కడ కూడా స్థానం లేదమ్మా. ఏం పాపం చేసుకున్నానే? చేసింది పెద్ద పాపమే మీ ఆయన. పిల్లల మీద మమకారం నమ్మకంతో నువ్వు బతికి ఉండగానే ఆస్తి, చివరికి ఈ ఇల్లు కూడా నీ పేరున రాయలేదు. అన్నీ ఉండి అనాథమైనావే తల్లి. పక్కనే పేర్లుగా ఉంటున్నారుగా నీ పిల్లల సంగతి ఆ వెళ్ళు తెలియచేసి. చాలే ఊరుకో. పిల్లల మర్యాద బజారు పాలు చేయమంటావా ఏమిటి? ఇంతకీ నా కొడుకు కోడలు అంతా బాగున్నారా? అంతా బాగున్నారు. నువ్వు వస్తావని తెలియగానే ఎంత సంతోషించిందనుకున్నావు నీ కోడలు. నీ కడుపు చల్లగుండా. అవునా తల్లి, ఎంత మంచి కబురు చెప్పావే, ఎంత మంచి కబురు చెప్పావు. ఏ మంచి కబురులే సీతమ్మా. నీ కొడుకు వాళ్ళ అన్న మీద కోపంతో నిన్ను తన దగ్గర ఉంచుకోవడానికి ఒప్పుకోలేదు. పైగా ఆ తల్లి ఎంతో సంతోషంగా నిన్ను తీసుకుని రమ్మనమని అంటే నీ కొడుకు నీ కోడలిపై విరుచుకు పడ్డాడు. అలానా కాకమ్మా? పోనీలే, ఏం చేద్దాం. నా రాత భగవంతుడు ఎలా రాస్తే అలా. ముందు ఆ మెతుకులు కతుకు. అదిగో నీ పెద్ద కొడుకు ఏదో ఉత్తరం తీసుకుని వస్తున్నాడు.
నేను నా గూట్లోకి వెళ్తాను. వెధవలు ఎవరికి వాళ్ళు తప్పించుకునే వాళ్ళే. అమ్మా, నీ మూడో కొడుకు ఉత్తరం రాశాడు, సమయం లేదు, ఖాళీ ఉన్నప్పుడు తీసుకువెడతాను అని. ఇదిగో, అందరికీ నేనే లోకువ, పెద్ద కోడలు అడ్డుగోడ. నీ నాలుగో కొడుకుకి రాస్తాను, వాడేమంటాడో చూద్దువు గాని. ఇదిగో సీతమ్మ, నా ముక్కు నుంచి తీసుకో మీ అబ్బాయి పడేసిన ఉత్తరం. చూసావుగా నీ పిల్లల తీరు. నీ పేరునే ఆస్తి ఉంటే అమ్మ నా దగ్గర అంటూ నీ చుట్టూ చేరేవారు. మీ ఆయన చేసిన నిర్వాకం, మీ అమాయకత్వం మరొకటి. ఏదో పాపం మీ ఆయన పేరిట రోజు ఇంత పప్పు అన్నం పెడుతున్నావని ఇలా ఆ ఇంట కబురు ఈ ఇంట చేరేస్తున్నాను. చాలా ఆకలేస్తుంది, 2 మెతుకులు కదుకుతాను. ప్రియా, ప్రియా, హలో డియర్. ఏంటింత ఆలస్యం రామ్? ఆఫీస్ పనంతా నువ్వే ఉద్ధరిస్తున్నట్లు. క్లబ్లో పార్టీ ఉంది, మర్చిపోయావా? ఏంటలా కూర్చుని పోయావు? లే లే, ఫ్రెష్ అప్ అయ్యిరా. క్లబ్లోనే కాఫీ, మిగతా అన్ని. లే రామ్, లే లే. అమ్మను పంపిస్తానని రాశాడు మా పెద్దన్న. అలానా? ఆలోచిస్తున్నాను ప్రియా, ఏమంటావు? ఇంకా నాన్సకు రామ్. ఆ ముసలి వాళ్ల దగ్గులు, తుమ్ములు, మూల్గులు నేను భరించలేను. అందులో నువ్వు ఇంటికి నీ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. క్లబ్లు, పార్టీలు అంటూ వెళ్లాల్సి ఉంటుంది మనం. ఇవన్నీ ఆవిడ గారికి నచ్చవు. నీకు తెలుసుగా, నేను మాంసాహారిని. నువ్వు అలవాటు పడ్డావు. మనం పెళ్లి చేసుకుందాం అని అనుకున్నప్పుడే నీకు చెప్పాను, అత్తగారు ఆడపడుచులోని అడ్డుగోడలు ఉండరాదని. ఉంటే వాటిని కూల్చేస్తారని, లేదా నేనే గోడ దూకేస్తారని. గుర్తుందా? నువ్వేమన్నావో గుర్తుందా? ఇంతమంది మేము ఉన్నాము, ఎవరి దగ్గర ఒకరి దగ్గర ఉంటుంది అమ్మా అన్నావు. నా మాట నువ్వు తేలిగ్గా తీసుకున్నావేమో గాని నాది మాత్రం ఒకటే మాట. ప్రియా, అమ్మను కొన్నాళ్లు ఉంచుకుని పంపేద్దాం ప్రియా. అమ్మను చూసుకోవలసిన బాధ్యత నాకు ఉందిగా. నాకు మా అమ్మా నాన్నలను చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. రేపు వాళ్ళు వస్తారు మా దగ్గరకు. వాళ్ళను చూసుకుందాం. అయితే పోయి వృద్ధాశ్రమం పెట్టుకో. మీ అమ్మతో నాకు సంబంధం లేదు. ఎంత మాట. హష్ హష్. ఈ కాగిగోల మధ్యలో ఎక్కడి నుంచి వచ్చిందో ఇది. హష్ హష్. రామ్, మా అమ్మా నాన్నలకు నేను ఒక్కతినే కూతురును. మా ఆస్తి అంతస్తుల ముందు నీ గవర్నమెంట్ ఉద్యోగం, ఆ జీతం నా నెలసరి ఖర్చులకు సరిపోవు. నా అమ్మా నాన్నలు నా పేరు రాసిన ఆస్తి వల్ల మనకు డబ్బుకు ఏ లోటు లేకుండా దర్జాగా నడిచిపోతోంది. ఎందుకో నువ్వంటే ఇష్టపడ్డాను. నేను నిన్ను పెళ్ళాడాను. నా షరతులు ఆనాడు నువ్వు ఒప్పుకున్నావు కూడా. అంతగా మీ అమ్మ కోసం నువ్వు కొట్టుకుంటూ ఉంటే ఆవిడ గారిని తెచ్చుకుని ఆ అవుట్ హౌస్ లో పడాయి. నువ్వు వస్తేరా, లేకపోతే లేదు. నేను వెళ్తున్నాను క్లబ్కు. అక్కడంతా వెయిట్ చేస్తుంటారు. నా డాన్స్ కూడా ఉంది, మర్చిపోయావా? అన్నయ్యకు ప్రస్తుతానికి ఏదో నచ్చ చెప్పి అమ్మని పంపకుండా చేస్తాను. ప్రియా, ప్రియా, నువ్వేమంటే దానికి నేను సయ్యానాలి, అంతేగా? ఓకే, సరేనా? అలుకమాను, నేను వస్తున్నా. ఇప్పుడు నీ మాట కాదంటే ఎలా? నీ డబ్బుతో సొంత వ్యాపారం మొదలుపెట్టాము. నిన్ను నీ ఆస్తిని నమ్మి ఉద్యోగానికి కూడా రాజీనామా నిన్ననే ఇచ్చేశాను. చివరకు నీకోసం కన్నతల్లిని, తోడబుట్టిన వారిని దూరం చేసుకున్నాను. ఈవిడ గారి అందం చూసి వెనక ముందు ఆలోచించకుండా, పెద్దలతో కూడా సంప్రదించకుండా పెళ్ళాడావు, అనుభవిస్తున్నావు, ఇంకా అనుభవిస్తావులే. నీ భార్య సొమ్ము మీద ఆధారపడ్డవాడివి. ఇదమ్మా సంగతి సీతమ్మ. అడుగు, నీ పెద్ద కొడుకు వస్తున్నాడు, ఏం చెప్తాడో విను. నీ పెద్ద కోడలు మొండి పట్టుదలతో ఉంది. నీ చివరి కొడుకు ఫోన్ చేశాడు. నువ్వు అక్కడికి వెళితే వాళ్ళ ఆవిడకు నీకు సరిపడదని
వాడే నిన్ను వచ్చి చూసి వెళ్తాడట. ఇక నీ కూతుళ్ళేమంటారో ఫోన్ చేస్తాను. విన్నావుగా సీతమ్మ? సరేలే, ఏ పాట తప్పినా సాపాటు తప్పదుగా. తిన్నావా 4 మెతుకులు? ఎగిరి ఎగిరి నా రెక్కలు అలిసిపోయాయి. నాకు 4 మెతుకులు పడేయి. ఎక్కడికి వెళ్ళినా హుష్ హుష్ అంటూ తోలేవారే కాని నా కుశలం అడిగి ప్రేమతో 4 మెతుకులు రాల్చేవారే లేరు. దొరికితే ఏ ఇంట్లో అయినా ఓ పిండం ఉసిరికాయంత. అదిగో ఆ గోడ మీదే పెట్టాను. నీకు సిద్ధం చేసి పెట్టాకనే తింటా కదమ్మా. నాకు తెలుసు సీతమ్మ నీ మనసు. ఆ 4 మెతుకులు గుట్టుకున మింగి నీ ఆడపిల్లల సంగతి తెలుసుకోవడానికి వెళ్తాను. హలో అక్క, ఏటిలా ఫోన్ చేశావు? కులాసానా? పెద్దన్నయ్య ఫోన్ చేశాడే. అమ్మని పంపుతాననేగా నాకు చేశాడు. అయినా అక్క, 4 కొడుకులు అమ్మకు, ఏ ఒక్క కొడుకు బాధ్యత తీసుకోవడం లేదు. అవునే, ఆస్తులు పంచుకున్నారుగా. మనకు పడేసరిగా ఆస్తి వాళ్ళతో సమానంగా ఏదో రూల్ వేసిందని. ఆస్తి సమానంగా పంచారే, కాదనను. ఏమే, అమ్మ నగానట్లా ఉన్నాయి కదా, అయ్యో అవి ఆడపిల్లలకు ఇద్దామని లేకుండా అవి కూడా మనతో సమానంగా వాళ్ళ కోడళ్లకు పనిచేశారు. మొన్న మధ్య మావయ్య మనవరాలి పెళ్లిలో వదినలు ఆ నగలు సింగారించుకుని వచ్చారు. నాకు ఒళ్ళు మండిపోయిందనుకో. అడిగితే నా సంపాదన నా ఇష్టం అన్నారు నాన్న. అవునక్క, అమ్మ కూడా ఈ విషయంలో ఏమీ కలగజేసుకునే లేదు. ఆడపిల్లలవన్నీ మనకి ఎప్పుడైనా ఓ ప్రత్యేకత చూపించారా ఏమిటి? మీతో సమానం నా కోడళ్ళు అనేవారు. అక్క, ఇంతకీ నువ్వేమంటావే? నా వల్ల కాదు తల్లి. నా పెద్ద కూతురు డెలివరీకి వస్తుంది. దానికి అమ్మకు కూర్చోబెట్టి నేను సేవలు చేయలేను. నాకు వీలు కదక్క, నేను ఉద్యోగానికి వెళ్ళాలి. పిల్లల చదువుల్లో ఉన్నారు. నా ఈ హడావిడిలో అమ్మకు నేనేం చేయగలను? అసలు మా అత్త అమ్మ వల్లే రావద్దని చెప్పేశాను. అమ్మ విషయంలో కూడా అదే నా నిర్ణయం. ఆహా, గొప్ప నిర్ణయం. షబ్బబ్బబ్బబ్బ, ఈ కాకి ఎక్కడి నుంచి వచ్చిందో? హష్ హష్, ఒకటే గోల, కావు 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 అంటూను. మనం కూడా వీలు కదని చెప్పేద్దాం అన్నయ్యకు. సరేనా? ఇదమ్మా విషయం సీతమ్మ. ఇలా ఉన్నారు నీ ఆడపిల్లలు కూడా. అంతేకాదు, నువ్వు మీ ఆయన మీ బంధువులకు కూడా సహాయం అంటూ చాలానే ముట్ట చెప్పారట కదా. అది కూడా వాళ్ళ మాటల్లో విన్నాను. పాపం ఆయన చెల్లెలు కూతురికి పెళ్లి చేయలేని పరిస్థితిలో ఉంటే మాకున్న దాంట్లోనే కట్న కానుకల దగ్గర నుంచి అన్నీ ఇచ్చి పెళ్లి చేసి పంపాము. మాకు మరో ఆడపిల్ల ఉంటే చెయ్యమా కాకమ్మా? నీలాంటి వాళ్ళు ఉండడంతో ఇంకా కాలం ఇలా నడుస్తోంది సీతమ్మ. పిల్లలు వాళ్ళ చిన్నతనంలో నా గుండెల మీద, పొట్ట మీద, కాళ్ల మీద పడి దొర్లుతూ అమ్మ నాది నాది అంటూ పోట్లాడుకునేవారు. నన్ను నిద్రపోనిచ్చేవారే కాదు అమ్మా. స్కూల్ నుంచి రాగానే నేను ముందు అంటూ వాటేసుకునేవారు. వాళ్లకు పరీక్షల్లో వచ్చిన మార్కులు లగాయితూ స్నేహితుల, టీచర్ల సంగతులన్నీ పూసగుచ్చినట్టు చెప్పేవారు. నా చెవులు హోరెత్తించేవారనుకో. అన్నం అందరికీ నేనే కలిపి ముద్దలు చేసి నోట్లో పెట్టాలి. నా చెయ్యి ఖాళీగా ఉండనిచ్చేవారు కాదు కాకమ్మా. ఆ పిల్లలేనా ఈ పిల్లలు అనిపిస్తోంది నాకు ఈనాడు. కోడళ్లకు, కూతుళ్లకు పురుళ్ళు, పుణ్యాలు ఎన్ని జరిగాయి ఈ చేతుల మీద. చచ్చి ఏ లోకాన ఉన్నాడో మా ఆయన ఏ విధంగానూ పిల్లలకు లోటు చేయలేదు. నన్ను ఇలా నిన్ను ఇలా ఏమీ లేని దానిలా చేశాడు మీ ఆయన, అందరికీ ఆస్తులు పంచేసి. సరే, అయిందేదో అయింది. న్యాయం కోసం లాయర్ని కలువమ్మా అన్నాను. బాగుండదు, అయినా ఇప్పుడు నాకేం లోటు,
అంటూ మేకపోతు గంభీరం వలకబోసావు. నువ్వు కాపురానికి వచ్చిందిలాగా అయితే చూస్తూనే ఉన్నాగా నీ అమాయకత్వం. నీ పెరట్లో నీ చెట్టేగా నా నివాసం. ఇప్పుడు నీ పెద్దబ్బాయి ఉద్దేశం ఏమిటో? ఏముంటుందిలే కాకమ్మా, ఉన్నాయిగా ఏవో ఆశ్రమాలు. సీతమ్మ, నీ పిల్లలందరి ఉద్దేశం అదే అయితే నేను ఉపాయం చెప్పనా? ఏమిటే అది? ఏ గోదట్లో దూకమంటావే? ఏ ఏట్లోనూ దూకొద్దు గాని సీతమ్మ, వాళ్ళు నిన్ను పంపే లోపల నువ్వే వెళ్ళు గాని. ఏ నీకే అభిమానం లేదా ఏమిటి? ఎక్కడికెళ్ళని? రేపు ఉదయాన్నే ఇంట్లో ఎవరు నిద్ర లేవకుండా నీ మూటా ముళ్ళతో బయలుదేరి నాతో వచ్చేయి. నిన్ను చక్కని ఆశ్రమంలో దింపుతాను. ఆ ఆశ్రమం కొంతమంది మహానుభావులైన తాతల వల్ల నడుస్తోంది. ఆశ్రమంలో ఉన్న వారంతా చేతనైన పని చేస్తూ ఉంటారు. అంటే మగవాళ్ళు గోశాల సంరక్షణ పనులు, కూరగాయలు పండించడం, పూల మొక్కలు పెంచి పూలు కూరగాయలు బజారుకు పంపడం, ఆడవాళ్ళేమో పూలు కోసి మాలలు కట్టించి ఇంకా బజారుకి పంపిస్తూ ఉంటారు. ఇంకా వంట పనుల్లో సహాయం చేస్తూ ఉంటారు. ఇలా చాలా బాగా నడిపిస్తున్నారు ఆశ్రమ నిర్వాహకులు. అలానా కాకమ్మా? ఎన్ని విషయాలు తెలిసే నీకు? నా పని అదే కదా సీతమ్మ. తెల్లారిందిలాగా అయితే ఊరట్టు తిరగ. కాకమ్మా, నేను ఏ పని చేయలేను కదే. అయ్యో సీతమ్మ, నీకు చదువు వచ్చు కదమ్మా. చక్కగా అక్కడ పురాణ పఠనం చేసి వినిపించు. ఆశ్రమ నిర్వాహకులకు చక్కని సలహాలు అందించు. వాళ్ళు నిన్ను గౌరవంగా చూసుకుంటారు. సరేలే కాకమ్మా, అది చూస్తాను. ఉదయాన్నే నీతోనే నా ప్రయాణం. అమ్మా అమ్మా, ఎక్కడికే బయలుదేరావు? చేతిలో ఆ మూట ముల్లే ఏమిటి? నేనెవరికీ అక్కర్లేదని విన్నానుగా, ఇంకా ఇక్కడ ఎందుకులే నాయనా. అలా అనుకుని నువ్వు అనుకుంటే సరా అమ్మా? నువ్వు మాకు కావాలి. రా, ముందు లోపలికి రా. ఇలా కూర్చో ముందు. పెద్దన్నయ్య వదిన అమ్మ ఎలా ఉన్నారో అని మిగతా పిల్లలు చూడడానికి వచ్చి ఎన్నాళ్ళయింది. కనీసం ఫోన్ చేసి నీతోనైనా మాట్లాడవచ్చుగా. నేను ఫోన్ చేస్తే నిన్నెక్కడ పంపిస్తానో అన్నట్లు అంటీ ముట్టకుండా ఉన్నారు. నువ్వేమో నాకు నువ్వు భారమైనట్లు ఊహించుకుంటూ ఏదో బాధపడిపోతూ ఉంటావు. అందుకనే అత్తయ్య గారు మీ ఆడపిల్లల సంగతి, మీ మిగతా కొడుకుల సంగతి నీకు తెలియచేయాలని ఈ నాటకం ఆడి నీకు తెలియచేశాం. అయ్యో, ఇదంతా నాటకమా? నాటకం ఆడారా? అత్తయ్య, మీరు మాకు కావాలి. మీరు ఎవరి దగ్గర ఉండనవసరం లేదు. నా పెళ్ళయిన దగ్గర నుంచి మీరు నా దగ్గరే ఉన్నారు. కాదు కాదు, మీ దగ్గరే నేను ఉన్నాను. తల్లి కూతుళ్ళలా కలిసిపోయాం. నేను మిమ్మల్ని పరుషంగా ఎప్పుడైనా ఏమైనా అన్నానా? చెప్పండి, చెప్పండి అత్తయ్య, చెప్పండి. లేదమ్మా, లేదు. ఎప్పుడూ నువ్వు పరుషంగా మాట్లాడలేదు. నేనే నిన్ను వదిలించి ఉంటాను. ఆస్తులు పంచుకోగానే సంబంధం తెగిపోయినట్లు ఎవరికి వారైపోయారు. పాపం పెద్దవాడే చిన్నతనం నుంచి తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ బాధ్యతలు నెరవేర్చాడు. ఏమాత్రం నాకు కష్టం కలగకుండా అమ్మా అమ్మ అంటూ ప్రేమగా చూసుకుంటున్నాడు. ఇంకాను అన్న పట్ల తమ్ముళ్ళు ఆడపిల్లలు అలా ఉన్నారనే బాధ ఉడుకు మొత్తం వచ్చి నేను ఏదో అలా బాధపడేదాన్ని. అమ్మా, ఇప్పుడు అర్థమైందిగా. బలవంతంగా బాధ్యత అప్పచెప్పిన బరువు అనుకుంటూ అవతలి వాళ్ళు బాధ్యత తీసుకున్నా నువ్వు సుఖపడలేవమ్మా. నీ కోడలు నిన్ను నీ రెండో కొడుకు దగ్గరకు పంపేయమంటోంది. చాకిరీ చెయ్యలేను అంది అని నేను నీ దగ్గర అన్న ఒక్క మాట మాత్రం అబద్ధం. అమ్మా, మిగతా నీ కొడుకులు కూతుళ్ళ విషయాలు మాత్రం నిజం. ఇవిగో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన జాబులు. నీ పిల్లల తత్వం తెలుసుకుని ఇక బాధపడడం మానేసి
హాయిగా నిశ్చంతగా నా దగ్గరే ఉండి రామా కృష్ణ అనుకో. నేను నీ కోడలు ఉన్నంతవరకు నీకు ఏ లోటు లేదమ్మా. ఇదిగో కాఫీ అత్తయ్య గారు. హాయిగా పెరట్లో చెట్టురేట కూర్చుని తల్లి కొడుకులు కబుర్లు చెప్పుకుంటూ తాగండి. సీతమ్మ, నీ పెద్ద కోడలు నిన్ను పంపించేస్తుందని తెలిసి ఎంత బాధపడ్డావు. ఇప్పుడు తెలిసిందిగా నీ పిల్లల తత్వాలు. ఇక బాధపడడం మానేయి, హాయిగా పురాణ పఠనం చేస్తూ ఉండు. సీతమ్మోయ్, నేను వింటూ నా అదృష్టం ఉంటే మరో మంచి జన్మ పొందుతాను. సీతమ్మ, గంగి గోపాలు గరిటెడైనా చాలు అన్నారు. నీ పెద్ద కొడుకులాంటి కొడుకు ఒక్కడున్నా చాలమ్మా. అమ్మయ్యా, ఇక నీ ప్రయాణం ఆగిపోయిందిగా. నేను చెట్టు పైన, నువ్వు చెట్టు కింద హాయిగా కబుర్లు చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులు తాము కన్న పిల్లలను పెంచి పెద్ద చేసి ఎంతో ప్రయోజకులను చేస్తారు. పిల్లలు ప్రయోజకులైన వారు సంపాదించినది మొత్తం పిల్లలకే వ్రాసిస్తారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకునే పిల్లలు అతి కొద్దిమంది అయితే ఆస్తి తీసుకుని రోడ్డు మీద పడేసో, వృద్ధాప్య ఆశ్రమంలో పడేసో మానసిక చిత్రవదకు గురి చేసేవాళ్ళు కోకొల్లలు. తల్లిదండ్రులు ఆస్తి పంచడమే కాదు, తిరిగి తీసుకునే హక్కు కూడా ఉంది. సీనియర్ సిటిజన్స్ యాక్ట్ వృద్ధాప్యంలో ఉండే తల్లిదండ్రులకు పూర్తి రక్షణ కల్పించింది. ఇక పిల్లల పప్పులు ఉడకవు. తల్లిదండ్రులను దగ్గర పెట్టుకుని చూసుకోవడం తప్ప వేరే మార్గం లేదు. శిక్షలు కూడా కఠినంగా ఉంటాయి. తల్లిదండ్రులు బరువు కాదు, బాధ్యత మాత్రమే. తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకునే వారికి ఈ చిన్న ప్రయత్నంతో చేసిన శ్రవ్య నాటిక అంకితం. మాతృదేవోభవ పితృదేవోభవ. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహన